ఎపిసోడ్ 8. అర్జున్ కాశీ ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు. ఒక పెద్ద ప్రళయం తరువాత ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలాంటి వాతావరణం అక్కడ నెలకొంది. లోపల ఏం జరుగుంటుందో కాశీ ఊహించగలడు. అర్జున్ బుసలు కొడుతున్నాడు. అతని శ్వాస కొంచెం దూరంలో ఉన్న కాశీకి తగులుతోంది. అలా చూస్తావేంటి? వెళ్లి కారు తీసుకురా, వెంటనే బయలుదేరాలి. కళ్ళు పెద్దవి చేసి కోపంగా అరిచాడు అర్జున్. అసలు నీకు ఎందుకంత కోపం వస్తోంది? నీ కోపానికి కారణం ఎవరు? శాలినీనా లేదా లోపల భయపెట్టిన వాళ్ళా అని గట్టిగా అరవాలి అనుకున్నాడు. కాని ఎటువంటి రియాక్షన్ లేకుండా అర్జున్ మాటలకు స్పందించి అక్కడి నుండి వెంటనే వెళ్లిపోయాడు. కాశీ చాలా డిస్టర్బ్ అయ్యాడు. అర్జున్ ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు? అతను చాలా కూల్ గా ప్రశాంతంగా ఉంటాడు. దేనికి పెద్దగా రియాక్ట్ అవ్వడు. మరీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకునేవాడు కాదు. కాని ఇంత చిన్న విషయానికి గందరగోళం చేస్తున్నాడు అంటే తన మనసులో శాలినికి అంత పెద్ద స్థానం ఉందా? తరువాత రోజు పొద్దున తన బెడ్రూమ్ లో అయోమయంగా నిద్రలేచింది శాలిని. తన మొదటి డేటింగ్ గురించి ఆలోచిస్తూ పెదవి కొరుక్కుంది కనుబొమ్మలు ముడుచుకొని. శాలిని కళ్ళు మూసుకొని ఒకసారి ముందు రోజు ఏం జరిగిందో అని బ్రెయిన్ ని స్పిన్నింగ్ వీల్లా తిప్పింది. ఠక్ మని కళ్ళు తెరిచి, ఓరి దేవుడా, మొత్తం పాడైపోయిందే అని ఏదో మొత్తం ఆస్తి ఒకే రోజులో దొంగల పాలైనట్టు తల పట్టుకుని జుట్టు పీక్కుంటూ బాధపడుతోంది శాలిని. శాలిని తల పట్టుకుని కూర్చుని ఉండటం చూసి, తలకేమైనా దెబ్బ తగిలిందా అని అడిగాడు అర్జున్. అలా హఠాత్తుగా అతని వాయిస్ విని పక్కనే ఉన్న దుప్పటి లాక్కొని కప్పుకుంది. తన జుట్టు సరిచేసుకుంటూ, లేదు లేదు, అలాంటిదేమీ లేదు అని చెప్పింది నిద్రమత్తుతో. అర్జున్ శాలిని దగ్గరకు నడుచుకుంటూ వచ్చి బెడ్ మీద ఆమె వైపు తిరిగి కూర్చున్నాడు. నిన్న నువ్వు బాగా భయపడి మైకం వచ్చి పడిపోయావు. డాక్టర్ నీకు పాస్మోఫోబియా ఉంది అని చెప్పాడు, నిజమేనా అని ఆప్యాయంగా అడిగాడు. శాలిని ఇంకా టెన్షన్ గానే ఉంది. కాని అర్జున్ మాటలు సున్నితంగా ఉండటం వల్ల ఆమె చిన్నగా దుప్పట్లో నుండి పిల్లి పిల్లలా బయటకు చూసి అవును అన్నట్టు తలాడించింది. మరి అంత భయం ఉన్నదానివి హారర్ హౌస్ లోకి ఎందుకు తీసుకువెళ్ళావు అని క్వశ్చన్ చేశాడు అర్జున్. మీకు హారర్స్ అంటే ఇష్టం కదా అని వినిపించి వినపడనట్టు చెప్పింది శాలిని. నాకు హారర్స్ అంటే ఇష్టమని ఎవరు చెప్పారు? కొంచెం కోపంగా అన్నాడు అర్జున్. అంటే తీసుకెళ్దామేంటి, మీరేగా అంటూ ఆపేసింది. అప్పుడు అర్థమైంది లోపలికి లాక్కొని వెళ్ళింది శాలినినే, అర్జున్ కాదు అని. అయితే మొత్తానికి మిస్అండర్స్టాండింగ్ జరిగిందన్నమాట అని అనుకుంది. శాలిని తనని తానే నమ్మలేకపోయింది. బెంగతో గోర్లు కొరుక్కుంటూ సారీ అని భయపడుతూ అర్జున్ వైపు చూసింది. ఎందుకు? కూలుగా అడిగాడు అర్జున్. మన ఫస్ట్ డేటింగ్ ని గందరగోళం చేశానుగా, పోగొట్టుకున్నట్టు ముఖం పెట్టుకుంది. అది నీ తప్పేమీ కాదులే అని అతని చేత్తో చెదిరిపోయిన శాలిని జుట్టును మెల్లగా సరిచేశాడు. శాలిని గుండె జల్లుమంది. ఆమె ఆశ్చర్యపోయింది. ఆ నిమిషం బిగుసుకుపోయి ఉన్న తన హృదయం ఫ్రిడ్జ్లోంచి తీసిన ఐసుగడ్డలా కరిగిపోయింది. శాలిని రూమ్ నుండి వెళ్తున్నప్పుడు అర్జున్ చూపు కాశీ మీద పడింది. శాలినిని హింస పెట్టిన వారు దొరికారా అని అడిగాడు అర్జున్. ఉన్నారు, ఇంకా అదే బంగ్లాలో సిగ్గు లేకుండా ఉన్నారు అని చెప్పాడు కాశీ. వాళ్ళని లేపేయి కసిగా చెప్పాడు అర్జున్. అర్జున్ ఎప్పుడు ఇంతే, కాశీ మనసులో ఏముందో అస్సలు తెలుసుకోడు. ఏదైతే ఏంలే, అర్జున్ ఇలా చెప్తాడు అని తెలుసు, అందుకే ముందుగానే వాళ్ళని ముగించేశా అంటూ క్రూరంగా నవ్వాడు కాశీ. మరి ఆ ఇంటి పరిస్థితి ఏంటి అని అర్జున్ అడిగాడు. శాలినికి ఎప్పటికీ ఆ ఇంటికి వెళ్లడం ఇష్టం లేదంట. అర్జున్ ఎక్స్ప్రెషన్స్ ని గమనిస్తూ చెప్పాడు కాశీ. కొంచెం కూడా ఆలోచించకుండా లాగేసుకోండి అని చెప్పాడు. అది విని కాశీ కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. కాశీకి కొంచెం మొండితనం ఎక్కువ, కానీ ప్రస్తుతం అర్జున్ ఉన్న మూడ్లో అతనితో వాదన చేయటం అంత మంచిది కాదు అని అనుకున్నాడు. అది సరే అర్జున్, నువ్వేంటి నిన్నటి నుండి గందరగోళంగా ఉన్నావు? ఎందుకంత ఆవేశం? నీ ప్రియాతి ప్రియమైన భార్యతో డేటింగ్ అస్తవ్యస్తం అయినందుకా, లేదా శాలిని నీ చొక్కాని చింపి నిన్ను అందరి ముందు అర్ధనగ్నంగా నిలబెట్టినందుకా, ఒకవేళ నీ ర్యాబిట్ మాస్ నీలాగే చింద్రవందర అయినందుకా? కాశీ లోపల ఉన్న అనుమానాలన్నీ అడిగేశాడు. షట్ అప్ అన్నాడు అర్జున్.
కానీ నాకు పర్సనల్ గా ఒకటి అనిపిస్తుంది. శాలినికి అలా అవడం వల్లే నువ్వు ఇంత డిస్టర్బ్ అయ్యావు. నువ్వు ఆమె గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు. వెకిలి నవ్వుతో అన్నాడు కాశీ. గెట్ అవుట్ నౌ అన్నాడు అర్జున్ కోపంగా. అలాగే అలాగే వెళ్తున్నా. నాతో ఎందుకు ఎప్పుడు కోపంగానే ఉంటావు అని అన్నాడు కాశీ. శాలిని బెడ్ మీద అయోమయంలో ఉంది. అతను ఇంత దయ చూపుతాడు అని శాలిని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఆమెకి ఏదో ఒక పెద్ద బాధ నుండి ఉపశమనం పొందినట్టు పిడికిలి గట్టిగా పట్టుకుంది. ఆమెను ఇంతవరకు అందరూ భయపెట్టి బాధపెట్టిన వారే. అందుకే ఇది ఆమెకు తెలియని ఒక కొత్త ఫీలింగ్. అతను ఆ రూమ్ డోర్ మూసిన వెంటనే ఆమె ఒక్కసారిగా బెడ్ మీద నుండి కిందికి దూకి తన నోట్బుక్ ని లాక్కుంది. ఆమె కళ్ళు ఆతృతతో మెరిసిపోయి అతను చేసిన ఒకే ఒక్క మంచి పని ఆమె నోట్బుక్ ని గమనించకపోవడమే. ఒకవేళ చూసి ఉంటే ఏం జరిగేదో ఊహించలేకపోయింది. అర్జున్ రూమ్ బయటకు వెళ్లే ముందు ఆమె చేసే ప్రయత్నాలన్నీ తన ముందు పనికిరావు అన్నట్టు చూశాడు. అతను చూపిన హావభావాలు విటమిన్ పిల్స్ లా ఆమెలో మోటివేషన్ కి హై లెవెల్ బూస్టింగ్ ఇచ్చింది.